స్తోత్రము కలుగునుగాక. మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దినాన్ని సర్వలోకము కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? ఈస్టర్ పండుగ అంటే ఏంటి? ఆయన తిరిగి లేచాడని సర్వలోకము కూడా ఆయన్ని ఆరాధిస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా సమాధుల్లోనే ఉన్నారు. ఇంకా చాలామంది సమాధుల దగ్గరికి వెళ్ళి వారికి పూలమాలలు వేసేవారు, తర్వాత ఇంకా రంగులు వేసుకునే వారు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది నిన్నటి దిన నుంచే ఆ చనిపోయిన సమాధి మీద పడుకున్నవారు చాలామంది. ప్రత్యేకమైన దినము ఈ దినాన్ని చాలామంది మన సంఘ విశ్వాసులు ఒక శుక్రవారం దినాన్ని కానీ ఈస్టర్ దినాన్ని కానీ దేవుని మందిరానికి వెళ్ళాలని వారికి ఇంకా లేదు. అంటే వారికి భయం లేదు దేవుని సన్నిధి అంటే కూడా. ఇంకా వారి పనుల మీద ఇంకా ఇంటి దగ్గర కాలక్షేపణ చేసేవారుగా ఉన్నారు. అయితే సర్వలోకము కూడా దేవుని ఉదయకాలమే చాలా మంది స్వార్థ దాంట్లో చేసి ఆయన సజీవుడని, ఆయన గొప్ప దేవుడని ఆరాధించడము, మహింపరుస్తూ ఉదయకాలం నుంచి మనం కూడా వింటూ ఉన్నాం. సరే, ఈ దినాన్ని దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలంటే ఆయన మరణించి సమాధిలో ఉండి తిరిగి లేచిన దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి? మరణించి సమాధిలో ఉండి తిరిగి లేచిన దేవుడు. ఇది నాన్ని ఏమంటారంటే చాలా మంది పునరుత్థాన దినము అంటారు. ఏమంటారు దీన్ని? పునరుత్థాన దినం. యేసు ప్రభువు వారు తిరిగి లేచిన ప్రతి దినము ప్రతి ఆదివారం మనకి ఈస్టరే. ప్రతి ఆదివారం మనకేంటి? ఈస్టరే. ప్రతి ఆదివారం దేవుని మనం ఆరాధించాలి, ఈస్టర్ సండేనే కాదు. కాబట్టి ఆయన ఈ లోకములోనికి వచ్చి మనందరి కొరకై మరణించి ఆయన సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. ఆయన సజీవుడిగా తిరిగి లేచిన దేవుడిగా ఉన్నాడు. అందుకే ఈ సర్వలోక మానవులందరూ కూడా ఆయన తిరిగి లేకపోతే మనం దేవుడు అని కూడా మనం ఏం చేయలేం, నమ్మటానికి వీలు లేని సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు. తిరిగి లేచి మొదటిగా ఎవరికి కనిపించాడు చూడండి. కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుని మత్తయి సువార్త 28వ అధ్యాయం, వేరు యొక్క మరియు సమాధిని చూడవచ్చిరి. ప్రభు తిరిగి లేచిన తర్వాత మొదటిగా ఎవరికి కనిపించాడంటే మగ్దలేని మరియకు కనిపించాడు. ఎవరికి కనిపించాడు? తర్వాత వేరే యొక్క మరియ, తర్వాత శిష్యువులు కూడా ఆయన కనబడుతూ వచ్చాడు తిరిగి లేచిన తర్వాత. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. ఆయన తిరిగి లేచడానికి కలిగే కారణాలు ఏంటి ఇక్కడ రాయబడుతుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ అధ్యాయము మొదటి వచనము. అటు తర్వాత యేసు తిరువయ సముద్రమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకుని ఆయన తర్వాత శిష్యులకు ఏమయ్యాడు? ఆయన ప్రత్యక్షమైన. చూడండి తర్వాత 14. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది మూడవసారి.
తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? 3 సార్లు ఈ రీతిగా ఆయన దేవుడని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని కారణం ఏంటంటే, ఇక్కడ శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు. శిష్యులతో యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. శిష్యులతో కూడా మరి కలిసి ఉన్న సందర్భాలు ఇక్కడ కనబడుతున్నాయి. అయితే ఇంకా ఎక్కువ మంది కనిపించాడు. చూడండి, మాట చదువుదామా? మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం. కేఫాకును తరువాత 12 కనబడెను. అట్టు పెంబట 500కు ఎక్కువైన సహోదరుల కంటే ఒక్క సమయమందే కనబడెను. ఇక్కడ ఎంతమంది కనపడ్డాడు? తిరిగి 500 మంది కంటే ఎక్కువగా మరి యేసు ప్రభు వారికి తన సహోదరులకు ఏమయ్యారు? కనబడ్డాడు. ఇది నాన్ని యేసు ప్రభు వారు తిరిగి లేచారా అని సాక్ష్యం అనడానికి మరి ఇయే రుజువులు. మొదటిగా మగ్దలేనే మరియకు, తర్వాత వేరే మరియకు, తర్వాత యేసు ప్రభు వారి శిష్యులకు, తర్వాత సహోదరులకు 500 మందికి ఆ యేసు ప్రభు వారు ఏమయ్యారు? ఎప్పుడు కనపడ్డారు? లేచిన తర్వాత, ఆయన సమాధి నుంచి ఉదయాన్నే లేచిన తర్వాత ఆ శిష్యులకు కనపడ్డారు. ఇప్పుడు చూసిన తర్వాత నమ్ముతారా నమ్మరా? ఒక్కరైతే నమ్మరు. ఉదాహరణకి నేను ఎవరైనా తప్పిపోయారు అనుకో, పలానా చోట నాకు కనపడ్డాడమ్మా మీ అబ్బాయి అని చెప్పాను అనుకో, మీరేమనుకుంటారు? ఎవరినో చూస్తుంటారు పాస్టర్ గారు అనుకుంటారు. అవునా కదా? అదే రీతిగా శిష్యులు మరి మగ్దలేని మరియా కనబడ్డారు. తర్వాత యేసు ప్రభు వారు శిష్యులు కనబడ్డారు. తర్వాత ఇంకెంతమందికి? 500 మంది కనబడ్డారు. ఎంతమందికి? 500 మందికి. ఇప్పుడు యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచినట్ట కాదా? చెప్పండి, సాక్ష్యాలు. తిరిగి లేచినట్లే. అయినప్పటికీ కూడా ఈ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు హతసాక్షి అయిపోయాడు, మరి ఊరేసుకు చనిపోయాడు, యోధ. తర్వాత తోమా విశ్వాసం ఉంచలేదు. ఏం చేయలేదు చెప్పండి? నేను తిరిగి లేచాడని నేను నమ్మను అన్నాడు తోమా. యేసుప్రభు వారు 12 మంది శిష్యులు. అప్పుడు యేసుప్రభు గారు ఏం చేశారు? గుర్తులన్నీ కూడా చూపించారు చేతుల్లో. ఏంటంటే యేసు ప్రభు మరణించి సమాధిలో ఉండి తిరిగి లేచిన తర్వాత మరి కనబడిన సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా ఎవరికి కనపడ్డారు? మరియకు, వేరే మరియకు. తర్వాత శిష్యులకు కనపడ్డారు. తర్వాత 500 మందికి ప్రభు వారు ఏమయ్యారు? ఇప్పుడు నమ్ముతారా నమ్మరా? యేసు ప్రభు వారు తిరిగి లేచారని నమ్ముతారా నమ్మరా? ఎంతమంది కనపడితే చెప్పండి, మీరు మాట్లాడండి. నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు. అయితే శిష్యుల్లో ఒక వ్యక్తి మాత్రం నమ్మలేదు. ఎవరు? తోమ మాత్రం నమ్మలేదు. అయ్యా నేను నమ్మలేదు. మరి తిరిగి యేసు ప్రభు వారు సమాధి నుంచి లేచిన తర్వాత మరి 12 మంది శిష్యుల్లో 2 శిష్యులు లేరు. ఈ 10 మందికి ప్రత్యక్షమైనప్పుడు వారు మిగతా శిష్యులతో తోమాతో చెప్పినప్పుడు తోమా ఏమన్నాడు? నమ్మలేదు శిష్యులు చెప్పిన మాట. కాబట్టి ఈ దినాన్ని మనం ఆరాధించడానికి కూడా మనం కూడా ఏం చేయాలా? మన దేవుని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఏం చేయాలి చెప్పండి? మొదటిగా నమ్మాలి. ఏమని నమ్మాలి? మన దేవుడు సజీవుడని, మన దేవుడు మరణించి తిరిగి లేచాడని మనము కూడా విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారు తిరిగి లేచాడని, లేచిన తర్వాత 500 మంది కనపడాడని, వారు నిజముగా దేవుడని వారేం చేశారు? మొక్కి ఆరాధించారు. ఇది నాని కూడా సర్వలోకము ఆరాధిస్తుంది. సర్వలోక ఈ వేద గ్రంథాలు
మరి ఈ మరణాన్ని జయించిన వారు యేసుప్రభు వారు తప్ప ఎవ్వరూ లేరని మరి గ్రంథాలు, బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే చాలా మంది కూడా యేసుప్రభు వారు ఒక్కరే మాత్రం మరణించి తిరిగి లేచాడని, ఆయన సజీవుడని, ఆయన తిరిగి లేచాడని సర్వలోకము కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆరాధిస్తున్నారు. కాబట్టి మనము కూడా ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. కాబట్టి ఆయన పునరుత్థానము అనగా లేచుట అని అర్థం. ఎక్కడి నుంచి లేచాడు ఆయన? ఎక్కడి నుంచి లేచాడు? మాట్లాడు. ఎక్కడి నుంచి లేచాడు? యేసుప్రభు వారు సమాధిలోంచి లేచాడు. ఆయన మరణించి సమాధిలోంచి తిరిగి లేచుట ద్వారా, పునరుత్థానం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటో మనం క్లుప్తంగా 4 సందర్భాలు జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధిస్తాం. మొదటిగా ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదం చూడండి, ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా, మరి ఆయన పునరుత్థానం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం మొదటిది రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, దయతో క్షమించండి, 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొనగా దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. మొదటిగా మనము ఆరాధించిన విషయం ఏంటంటే, ఆయన ఈస్టర్ సందర్భముగా ఆయన పునరుత్థానం ద్వారా, ఆయన తిరిగి లేచుట ద్వారా మనకు కలిగిన మొదటి ఆశీర్వాదం ఏం కలిగింది? రక్షణ కలిగింది. ఆయనను మరి చాలా మంది నమ్మారు, ఆయన తిరిగి లేచాడని. లేచిన తర్వాత అనేక మందికి వారికి కనబడ్డారు. మనము కూడా నమ్మాలి. ఆయన తిరిగి లేచాడని నమ్మితే, ఆ విశ్వాసము ద్వారా, విశ్వాసం ఉంచితే మనకు కూడా దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రభుని ఆరాధించడానికి ఈస్టర్ దినాన్ని మొదటిగా ఆయన పునరుత్థానం ద్వారా మనకేం కలిగింది? రక్షణ కలిగింది. దేవుడు నిన్ను ఏం చేశాడు? రక్షించాడు. ప్రభువా, నీవు తిరిగి లేచుట ద్వారా నన్ను ఏం చేశావు? రక్షించావు. పాపములో, శాపములో, అంధకారములో, చీకటిలో, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన నిన్ను దేవుడు ఏం చేశాడు? రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఈ దినాన్ని ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నీవు మరణించి తిరిగి లేచి నీ పునరుత్థానం ద్వారా నాకేం కలుగు చేశావు? రక్షణ కలుగు చేశావు. శాశ్వతమైన రక్షణ, నిత్యమైన రక్షణ, నిరంతరం ఉండే రక్షణ దేవుడు మనకి అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి, మహింపరచాలి, గణపరచాలి. ఆయన ఈస్టర్ సందర్భంగా మరి మనం చేసుకోవాల్సింది ఏంటి? మనం చేయవలసింది ఏంటంటే, ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, నీవు పునరుత్థానుడు దేవుడివై లేచుట ద్వారా నాకేమిచ్చావు? రక్షణ. మనం రక్షించకపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి, పాప శిక్షకు, నరకాగ్ని గుండములో పాత్రలు అయిపోతాం. ఇటువంటి మనల్ని దేవుడు ప్రేమించడానికి కొరకే ఆయన మరణాన్ని నుంచి జయించి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. మొదటిగా ఆయన పునరుత్థానం ద్వారా మనకేం కలిగింది? రక్షణ కలిగింది. దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. అందుకే ఈస్టర్ పండుగ ఈరోజు సమాధుల దగ్గరికి వెళ్ళి చనిపోయిన వారిని కోసం మరి మనం దండాలు పెట్టుకుని ఏడ్చేది కాదు. ప్రభు మన కోసం ఏడ్చాడు. అందుకే చనిపోయినప్పటికి కూడా, అమ్మా ఎవరి కోసం? నా కోసం ఏడవకండి. ఎవరి కోసం ఏడమన్నాడు? ఎవరి కోసం? ఇప్పుడు మీరందరూ ఎవరి కోసం ఏడుతున్నారు? ఎవరి కోసం ఏడుతున్నారు? చనిపోయిన వాళ్ళ కోసం ఏడుతున్నారా లేదా? ఈ బతుకుంటే చాలా బాగుండండి. నేను పొద్దురెళ్ళి ఆ సమాధి దగ్గర తిరిగి లేచి ఆయన పునరుత్థానం ద్వారా మనకు కలిగింది ఏంటి? మొదటిగా ఏం కలిగింది? రక్షణ కలిగింది. ప్రభువా, నా కొరకై నువ్వు మరణించావు,
నా కొరకై నా పాప శిక్షనంతటిని నువ్వు భరించావు, సమాధిలో ఉన్నావు, తిరిగి లేచావు, పునరుత్థానుడై. నీ పునరుత్థానము ద్వారా నాకు ఏం కలిగింది? రక్షణ కలిగింది. ఏం కలిగింది చెప్పండి? రక్షణ. ఆయన తిరిగి లేచుట ద్వారా మనకి ఏం కలిగింది చెప్పండి? రక్షణ కలిగింది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆయన పునరుత్థానం ద్వారా మనకి ఇంకేమి కలిగిందో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. అందరూ కలిపి చదవండి. 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడెను. సమాధిలోంచి ఎందుకు లేచాడు అంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి. దేనికి లేచాడు ఆయన? నీతిమంతులుగా చేయడానికి. మనం నీతిమంతులమా చెప్పండి? మనం నీతిమంతులమా? కాదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనలో ఏ మంచి లేదు. మన నీతి క్రియలన్నీ కూడా మురిక పేలుకలే అంటున్నాడు. కాబట్టి ఆయన తిరిగి లేచుట ద్వారా మనల్ని ఏం చేశాడు దేవుడు చెప్పండి? నీతిమంతులుగా చేశాడు. మొదటిగా ఆయన తిరిగి లేచుట ద్వారా మనకేమిచ్చాడు దేవుడు చెప్పాలి? ఏమిచ్చాడు? రక్షణ. ఏమిచ్చాడు? రక్షణ. రెండవది, ఆయన తిరిగి లేచుట ద్వారా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? నీతిమంతులుగా చేయడానికి ఆయన లేపబడ్డాడు. కాబట్టి మనలో ఏ మంచి లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ కూడా ఏ మంచి లేని మనల్ని నీతిమంతులుగా చేయాలని ఆయన మన కొరకే మన శిక్ష అంతటిని కూడా ఏం చేశాడు? ఆయన భరించాడు. ప్రభుని ఆరాధించాను. ప్రభువా, నన్ను నీతిమంతులుగా చేయడానికి కొరకే నువ్వు మరణించావు, సమాధిలోంచి తిరిగి లేచావు. అందరూ బట్టి స్తోత్రాలని మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. మూడవదిగా మనం దేవుని ఎందుకు ఆరాధించాలి? ఆయన పునరుత్థానం ద్వారా కలిగిన ఆశీర్వాదం ఏంటి చూడండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం చదవండి. మరియు క్రీస్తు లేపబడని ఉండిన ఎడల వ్యర్థమే. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి తన శిష్యులకు కనబడటం ద్వారా మనకు కూడా ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. అవునా? ఇప్పుడు దేవుడని మనం అందరం నమ్ముతామా? నమ్మమా? యేసు ప్రభువారు నిజమైన దేవుడిని నమ్ముతామా? నమ్మమా? ఎందుకు నమ్ముతున్నాం? లేఖనాలు ఉన్నాయి. లేఖనాల్లో యేసు ప్రభువారు మరియకు కనపడ్డాడు, శిష్యులకు కనపడ్డాడు. తిరిగి లేచిన తర్వాత 500 మందికి కనపడ్డాడు. ఇప్పుడు వారందరూ కూడా ఏం చేశారు? నమ్మరా లేదా? ఇప్పుడు మనం కూడా నమ్ముతున్నామా లేదా? ఆయన తిరిగి లేచిన ద్వారా మనకేం కలిగింది? మూడవది, విశ్వాసము కలిగింది. ఏం కలిగింది చెప్పండి? విశ్వాసము కలిగింది. ఇది నాన్ని దేవుడని మన రుజువైంది. ఆయన నిజమైన దేవుడు, మరణాన్ని తిరిగి లేచాడని మనందరం కూడా మనకు కూడా ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. ఏం కలిగింది చెప్పండి? విశ్వాసం. ఇప్పుడు అందరం కూడా నమ్ముతున్నామా? అందుకే యేసు ప్రభువారిని ఈ దినాల్లో ఎక్కువ మంది నమ్ముకుంటున్నారని. ఇప్పుడు ఎన్ని హింసలు డిబేట్లు చేసి సత్యం చెప్తున్నారని ఏం చేస్తున్నారు? వాళ్ళందరినీ కూడా హతసాక్షులుగా చేయబడుతున్నారు. అయితే ఇది నిజము. యేసు ప్రభువారు నిజమైన దేవుడు, శక్తిమంతుడు, సామర్థ్యము కలిగిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. ఆయన మరణం ద్వారా మనకు మూడవది ఏం కలిగింది? ఆయన మరణం ద్వారా ఎక్కడ ఆలోచిస్తున్నారు అమ్మా? ఎక్కడో ఆలోచించదు. వాక్యమేనండి. ఏం కలిగింది? మొదటిగా ఆయన పునరుత్థానం ద్వారా మనకు కలిగిన మేలేంటి చెప్పండి అమ్మ? ఏం కలిగింది? రక్షణ కలిగింది. రెండవది, నీతిమంతులుగా చేశాడు. మూడవది, విశ్వాసం వచ్చింది. మనకి ఏమొచ్చింది? యేసు ప్రభువారు నిజమైన దేవుడని విశ్వాసం వచ్చింది. కాబట్టి ఆయన పునరుత్థానం ద్వారా మనకి కలిగిన మేలు. కాబట్టి మరి యేసు పేతురు గారు కూడా మరి ఒకప్పుడు మరి యేసు ప్రభువారు మరి సిలువ వేయబడే మునుపు శిష్యులతో ఆయన
ఉన్నాడు, నడిచాడు, జీవించాడు. తర్వాత చనిపోయిన తర్వాత కూడా శిష్యులతో మరి జీవిస్తూ ఉన్నప్పుడు మరి ముందున్న దానికంటే చనిపోయిన తర్వాత శిష్యులు ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నారు. పేతురు జీవితం కూడా అటువంటి జీవితమే. పేతురు కూడా మరి బలహీనుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువుకి ప్రత్యక్షమయ్యాడో, చనిపోయిన తర్వాత ఆయన కనిపించాడు. ఆయన విశ్వాసం ఏమైంది? బలమైనదిగా ఉంది. కాబట్టి దినాన్ని మూడవదిగా ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఆయన మరి విశ్వాసం ఉంచాలి. మనం ఆయన ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. మొదటిగా ఆయన తిరిగి లేచిన ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆయన తిరిగి లేచిన ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. మూడవదిగా ఆయన తిరిగి లేచిన ద్వారా మనకేం కలిగింది? ఇప్పుడు విశ్వాసం. ఏ విశ్వాసం? ఇప్పుడు యేసు ప్రభువారు నిజమైన దేవుడని చెప్పండి. యేసు ప్రభువారు నిజమైన దేవుడని మరి మనకు కూడా విశ్వాసం కలిగింది. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణ పునరుత్థానం ద్వారా, తిరిగి లేచిన ద్వారా మనకు కలిగిన 4వ ఆశీర్వాదం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయము 8వ వచనం. మీ వలన కలిగిన కాదు, దేవుని వలనే. చదవమ్మా. అమ్మా, ఏపీసీ 4:8. అందుచేత ఆయన అహరోనమైనప్పుడు చెరను చెరగాను పట్టుకుని పోయి మనుషులను ఈవులను అనుగ్రహించెను. చాలు. ఏమనుగ్రహించాడు? ఈవులను. తిరిగి లేచిన తర్వాత ఆయన అహరోనమై వెళ్ళేటప్పుడు దేవుడు శిష్యులకు ఏమిచ్చాడు? ఈవులంటే వరాలు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత శిశువులకు ఏమిచ్చాడు? 12 మంది శిశువులకు వరాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈవులు, వరాలు. ఆ వరాలు ఏంటో చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడిచ్చిన వరాలు శిశువులకు. ఆయన తిరిగి లేచి మరి పునరుత్థానమైన తర్వాత మరి శిశువులకు ఇచ్చిన వరాలు చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మొదటి వచనం. ఆయన తన 12 మందిని పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును వారికి ఏమిచ్చాడు? ఇప్పుడు అధికారం, వరాలు ఇచ్చాడు. ఆయన తిరిగి లేచిన ద్వారా, తిరిగి లేచి పునరుత్థానమైన తర్వాత తన శిష్యులకు ఏమిచ్చాడు? వరాలు ఇచ్చాడు. ఇది నాన్ని మనందరికీ కూడా దేవుడు ఏమి ఇవ్వలేదు? వరాలు ఇవ్వలేదా? ఇచ్చాడా ఇవ్వలేదా? మాట్లాడరండి. వరాలు ఉన్నాయి మీకు? వరాలు లేవా? రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఏమిచ్చాడు? వరాలు ఇచ్చాడు. కొంతమందికి ప్రార్థన చేసే వరం ఇచ్చాడు. కొంతమందికి పాటలు పాడే వరం ఇచ్చాడు. కొంతమందికి సాతానుని వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు. ఇక్కడ చూడు, శిష్యులకి ఏ అధికారం ఇచ్చాడు? 12 మందికి. ఆయన వెళ్ళిపోతూ 12 మందికి ఏమిచ్చాడు? వరాలు ఇచ్చాడు. ఇది నీకిచ్చిన వరాన్ని, నీకిచ్చిన తలంతును ఏం చేస్తున్నావు? చాలా మందికి పాటలు పాడే తలంతులు ఉంటే పాట పాడరంటే నేను పాడినంటాను. ప్రార్థన చేసే వారం ఉంది, దేవుడు నీకు ఇచ్చాడు. ప్రార్థన చేయమంటే నువ్వు నోరు తెరవు అసలు. ఆయన ఎందుకని తిరిగి లేచాడు? ఆయన నీ కొరకు శ్రమ పొంది, నీ కొరకు శ్రీరులో యాలాడి తిరిగి లేచి పునరుత్థానుడై నీకు వరాలను అనుగ్రహిస్తూ వెళ్ళాడు. వరాలు అనుగ్రహిస్తూ వెళ్ళాడు.
కాబట్టి ప్రభు ఇచ్చిన నీకు ఏ వరం ఇచ్చాడో ఆ వరాన్ని ఏం చేయాలి? వినియోగించాలి. ఏం చేయాలి? నీకు ఇచ్చిన వరం దేవుని కొరకు ఏం చేయాలి? మనం ఇప్పుడు ఉపయోగించాలి. కొంతమందికి చక్కటి తలంతులు ఉంటాయి. నాకు ఈవి లేదంటే నీకు మందిరం శుభ్రం చేసేవి ఇచ్చాడు దేవుడు, మందిరం ఊడ్చే ఇవి ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆయన తిరిగి లేచి మనందరికీ కూడా వరాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడమ్మా? వరాలు ఇచ్చాడు. మన దేవుడు మనకి ఏమిచ్చాడు? వరాలు ఇచ్చాడు. ఆ వరాలను ఏం చేయాలి? దేవుని కొరకు ఏం చేయాలి? ఉపయోగించాలి. మొదటిగా ఆయన తిరిగి లేచిన ద్వారా మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? మాట్లాడాలి. ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. రెండవది నీతిమంతులుగా చేశాడు. మూడవది విశ్వాసము కలిగింది. ఆయన తిరిగి లేచిన ద్వారా మనకేం కలిగింది? విశ్వాసము కలిగింది. నాలుగవది, ఐదవది ఏమిచ్చాడు మనకి? దేవుని వరములు ఇచ్చాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక వరం ఇచ్చాడు. ఇప్పుడు మనము కూడా దేవునికి ఇచ్చిన వరాలను మనం ఏం చేయాలా? ఉపయోగించాలి. ఐదవదిగా చూడండి, దేవుడు తిరిగి లేచిన ద్వారా మనకిచ్చే శ్రేష్టమైన వరం చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆ మృతుల్లో నుండి ఆయన లేచుట ద్వారా జీవముతో కూడిన ఏమిచ్చాడు? ఇప్పుడు ఐదవదిగా ఏమిచ్చాడు మనకు? నిరీక్షణ. ఏమిచ్చాడు? నిరీక్షణ. ప్రభువా, నాకు ఇప్పుడు మన యేసు ప్రభువారు మరి చనిపోయి తిరిగి లేచాడని మనకు కూడా ఏముంది? నిరీక్షణ. మనం కూడా చనిపోయిన తర్వాత ఒక దినాన్ని తిరిగి లేస్తామని నిరీక్షణ మనకి దేవుడు ఆయన పునరుత్థానం నుంచి లేచిన ద్వారా మనకి ఏం కలిగింది? నిరీక్షణ కలిగింది. ఏం కలిగింది? నిరీక్షణ కలిగింది. కాబట్టి ఈ 5 తలంపులు మనం జ్ఞాపకం చేసుకుని ఈస్టర్ డే సందర్భంగా మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి? ఆయన తిరిగి లేచిన ద్వారా నీకు ఏం కలిగింది? మొదటిగా ఏం కలిగింది? రక్షణ కలిగింది. ప్రభువా, నా కొరకై నువ్వు మరణించావు, నా కొరకై నువ్వు సిలువలో బలి అయ్యావు, నా కొరకై నువ్వు సమాధి చేయబడ్డావు, నువ్వు పునరుత్థానుడు 3వ దినాన్ని లేచుట ద్వారా నాకు 5 ఆశీర్వాదాలు ఇచ్చావు. ఎన్ని ఆశీర్వాదాలు? 5 ఆశీర్వాదాలు ఇచ్చాడు. మొదటి ఆశీర్వాదం రక్షణ అనే ఆశీర్వాదం ఇచ్చాడు. ఏం ఆశీర్వాదము? రక్షణ అనే ఆశీర్వాదం. రెండవదిగా నీతిమంతులుగా చేసావు. నేను పాపముతో శాపముతో నీతి లేనివాడిగా నీతిహీనుడిగా ఉన్నాను, అయితే నువ్వు తిరిగి లేచిన ద్వారా నన్ను నువ్వు ఎలా చేసావు? నీతిమంతులుగా చేసావు. చెప్పండి, ఎలా చేశాడు దేవుడు మనల్ని? నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. మూడవది, మనం ఆయన విశ్వాసం ఉంచడానికి ఆయన మరొకరికై సమాధిలోంచి తిరిగి లేచాడు. తర్వాత నాలుగవదిగా ఏమిచ్చాడు మనకి? ఈవులను ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఐదవది నిరీక్షణ ఇచ్చాడు. ఏమిచ్చాడు? నిరీక్షణ. ఆయన తిరిగి లేచిన ద్వారా దేవుడు మనకి 5 అంతల ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎన్నంతల ఆశీర్వాదాలు? ఇప్పుడు 5 అంతల ఆశీర్వాదాలతో మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. అంతేకాని ప్రభువా, నా కొరకై నువ్వు సిలువలో బలి అయిపోయావు అని చాలా నీరసంగా అయి ఉండవలసిన పని లేదు. ప్రభు చెప్తున్నాడు, మీరు నా కోసం ఏం వాడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం వాడండి. ఎక్కడుండి? సిలువలో ఉండి కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎవరి కోసం వాడవాలి? ఇప్పుడు మన కోసం వాడవాలి, మన పిల్లల కోసం, మన పిల్లల రక్షణ కోసం వాడాలి. ప్రభువా, నీ కొరకే నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత ప్రేమగల దేవుడు అయ్యా, ఎంత కరుణమగల దేవుడు అయ్యా. నా కొరకే నువ్వు ప్రాణం పెట్టావు, నా కొరకే నీ శరీరం అంతా దున్నబడింది, సిలువేయబడ్డావు, సమాధిలో ఉన్నావు, నువ్వు తిరిగి లేచుట ద్వారా నాకు రక్షణ. ఆయన ఇది నాన్ని తిరిగి లేకపోతే మనకేమి లేదు, రక్షణ లేదు. అందును బట్టి మనం కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు మనకి సిలువలో చేసిన త్యాగాన్ని సర్వలోకము కూడా ఆయన ఆరాధిస్తున్నారు, సర్వలోకం ఆయన స్తుతిస్తున్నారు. దూతలు, కెరూబులు, అందుకే హిజ్కియా కూడా దేవుని ఆరాధించిన సందర్భం ఉంది. ఎప్పుడు ఆరాధించాడు చూడండి, వాడు చదువుకుని ప్రభుని ఆరాధిస్తాం.
యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 18వ వచనం. అందరం కలిసి చదువుదాం. 18, 19 అందరం కలిసి చదువుదాం. పాతాళము నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఏ దినమున నేను సజీవుడనే నేను నిన్ను స్తుతించున్నాను. కాబట్టి ఈ దినాన్ని మనము ప్రభుని స్తుతించి ఆరాధించాలి. హిజ్కియా తన జీవితంలో కూడా మరణకరమైన పరిస్థితి నుంచి బ్రతికించబడినప్పుడు ప్రభువా నన్ను సజీవుడిగా ఉంచాడు అని జీవము కలిగిన దేవుడు ఏం చేశాడు? ఆరాధించాడు. ఇప్పుడు మన దేవుడు ఎటువంటి వాడు? సజీవుడా కాదా? సజీవుడే. సర్వలోకము కూడా దేవుని ఆరాధిస్తున్నాడు. ఆయన సజీవుడని, ఆయన మరణానికి తిరిగి లేచాడని సర్వలోకము కూడా ఆరాధిస్తాడు. ఇది నాన్న చేరువచ్చిన మనము కూడా దేవుని ఆరాధించి మహిమపరచాలి. ప్రభువా నువ్వు మరణించి తిరిగి లేచుట ద్వారా మొదటి ఆశీర్వాదం ఏంటి? చెప్పండి. చెప్పాలి, అందరూ చెప్పాలి, ఆరాధించాలి, అందరూ చెప్పాలి మాటలు. చెప్పండి. ఏం కలిగి చేశాడు? ఆయన తిరిగి లేచుట ద్వారా రక్షణ కలిగి చేశాడు. ఒకవేళ ఆయన మనం రక్షించకపోతే మనకు నిత్యాగ్ని గుండానికి, నరకానికి వెళ్ళవలసిన వారం. రెండవది, ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా రెండవ ఆశీర్వాదం మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా. మరి గట్టిగా మాట్లాడాలి. ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. మూడవది, ఆయన దేవుడని మనం నమ్ముకోవడానికి విశ్వాసాన్ని కలుగు చేశాడు. నాలుగవది, మనకేమిచ్చాడు? వరాలు ఇచ్చాడు. ఇప్పుడు మనకిచ్చిన వరాలని మనం ఏం చేస్తున్నాం? చాలా మందికి చాలా వరాలు ఉన్నాయి. ఆ వరాలు నిష్ప్రయోజనం అయిపోతున్నాయేమో, ఆ వరాలు ఉపయోగించట్లేదేమో, ఆ వరాలని దాచిపెడుతున్నావేమో. దేవుడు నీ కొరకే మరణించి మూడో దినాన్ని తిరిగి లేచి నీకు శ్రేష్టమైన ఈవుల్ని ఇస్తే ఆ వరాలని నువ్వేం చేస్తున్నా? ప్రభు లెక్క అడుగుతాడా? ఒక తలంత ఇచ్చిన వాళ్ళు లెక్క అడిగాడా లేదా? అడిగాడా? ఒక్క మీనా ఇచ్చిన వాళ్ళు లెక్క అడిగాడా లేదా? తన దాసులు వచ్చి లెక్క అడిగాడు కదా, యజమానుడు వచ్చి దాసుని తలంత అడిగాడా లేదా? ఇప్పుడు నిన్ను కూడా అడుగుతాడు. సత్యానంద మనకి పలానా తలంత ఇచ్చా, ఏం చేస్తావు? ఏ వేళకి పలానా తలంత ఇచ్చానో ఏం చేస్తున్నాడు? లేదా ప్రసాదానికి తలంత ఇచ్చిన ఏం చేస్తున్నావు? ఒక దినాన్ని ఈ వరాలన్నింటికి మనం ఏం చేయాలా? ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. తప్పనిసరిగా అడుగుతాడు. బాలాజీకి మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. బాలాజీకి స్వరం ఇస్తే బాలాజీ ఏం చేస్తున్నాడు? ఓ పాట పాడారు కూడా. ఇప్పుడు అడుగుతాడు, అడగడా? ప్రభువా నా కొరకై నువ్వు సజీవుడవు, దేవుడవేనే దేవుడు, నువ్వు ఇచ్చిన వరాన్ని నేను వ్యర్థంగా చేస్తున్నాను, వ్యర్థంగా పెడుతున్నాను. ఆ రీతిగా ఉండొద్దు. ప్రభు ఇచ్చిన తలంతును మనం ఉపయోగించుకుని దేవుని ఏం చేయాలంట? ఆరాధించే వారంగా ఉండాలి. కాబట్టి ఈ దినాన్ని మనం ప్రభుని ఆరాధిస్తాం. ప్రభు ఇంతవరకు నాకు అనేకమైన శ్రేష్టమైన వరాలను ఇచ్చావు, నేను వ్యర్థపరిచాను. ఇక్కడి నుంచి నీవు ఇచ్చిన వరాలని ఉపయోగిస్తాను అన్న తీర్మానంతో మనం ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ 5 మాటలు ఆరాధించాలి. ఇంకేం ఆరాధించాలి? ఎన్ని మాటలు? ప్రభువా నువ్వు మరణించి నా కొరకై సిలువలో వేలాడి సమాధి చేయబడి నీవు తిరిగి లేచి పునరుత్థానుడైట ద్వారా నాకు 5 అంతల ఆశీర్వాదం ఇచ్చావు, అందుకు వందనాలు. మొదటి ఆశీర్వాదం ప్రభువా నీవు నాకు రక్షణ ఇచ్చావు. రెండవ ఆశీర్వాదం ప్రభువా నీతిమంతులుగా చేశావు. ప్రభువా మూడవ ఆశీర్వాదం నీ యందు విశ్వాసం ఉంచే బిడ్డగా ఉంచావు. నాలుగవ ఆశీర్వాదం ఏంటి? ఈవులను ఇచ్చావు. 5వ ఆశీర్వాదం ఏమిచ్చావు? నిరీక్షణ ఇచ్చావు. ఈ మాటలు చెప్తే చాలు, ఈస్టర్ పండుగ అయిపోయినట్టే. ఏమైపోయినట్టు? ఈస్టర్ పండుగ అయిపోయినట్టే. ఈ మాట చెప్పకపోతే నువ్వు ఈస్టర్ పండుగ చేసుకోలేదు అనుకుంటా. కాబట్టి 5 మాటలతో మనం ప్రభుని బిగ్గరగా ప్రభుని ఆరాధిస్తాం.